నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపురం గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దినేష్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి గారైన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి సముద్ర తీర వాసులపైన మత్స్యకారులపైన ఎనలేని అభిమానం ఉందని గుర్తు చేశారు. అలాగే కృష్ణాపురం గ్రామంలో దాదాపు ఇల్లు దెబ్బతిన్నాయని, పైనుంచి వర్షపు నీరు ఇళ్లలోకి వస్తుందని, మా ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేపడతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల కన్వీనర్ రావెల వీరేంద్ర నాయుడు, స్థానిక తెదేపా నాయకులు అనిల్, లెనిన్, గంపల అనిల్, మత్స్యకారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని, కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి అడుగు ప్రజల కోసం. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు గడిచిన 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో ఏ రకంగా ఏమేమి లోపాలు ఉన్నాయి, అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇప్పుడు ఏ రకమైన సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా వాటిని అధిగమించి వాటికి పరిష్కార మార్గాలు చూపించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో యువకులు, విద్యావంతుడైనటువంటి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ప్రతి ఇంటికి, ప్రతి గడపని తొక్కుతూ మీ యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అదేవిధంగా మీ అందరికీ ఏ విధంగా సమస్యలని పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారు. కాబట్టి మనందరం కూడా యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి దినేష్ రెడ్డి గారిని కోవూరు శాసనసభ్యులుగా ఎన్నుకుంటే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులుగా దినేష్ రెడ్డి గారు మన గ్రామానికి, అదేవిధంగా మత్స్యకార సోదరులందరికీ ఏ విధంగా పరిష్కార మార్గం, ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తారో మీ అందరూ తెలుసుకోవాలి. గతంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం. పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం మీ అందరికీ తెలియంది కాదు. తండ్రి బాటలోనే నడిచే తనయుడుగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితంగా ఉండి అందుబాటులో ఉండే వ్యక్తిగా మీ అందరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ, మీ అందరూ కూడా రేపు పలికిన గ్రామ కాపులకు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలానే ఇక్కడ ప్రెసిడెంట్ గారికి, అలానే వార్డు సభ్యులందరికీ, అలానే ప్రత్యేకించి మహిళలు ప్రతి ఇంటికి, ఏ ఇంటికన్నా నవ్వుతూ స్వాగతం పలికిన ప్రతి ఒక్క మహిళకి పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీ అందరికీ తెలిసిందే, మా నాన్నగారికి మత్స్యకార గ్రామాలంటే ఎంతో ప్రేమ. ఏ మత్స్యకార గ్రామాల్లో చూసినా కూడా ఆయన చేసిన అభివృద్ధి పనులే, ఆయన తీసుకొచ్చిన పథకాలే తప్ప కొత్తగా ఏ అవతల పార్టీ వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేవు. మిగిలిన పోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవాళ మీ గ్రామం అంతా కూడా తిరిగాను. కృష్ణాపురం గ్రామంలో ఉన్న ప్రతి గడపని నేను వచ్చాను. మీ సమస్యలన్నీ కూడా నేను తెలుసుకున్నాను. మీ సమస్యల పరిష్కారం కోసం రేపు తెలుగుదేశం పార్టీలో శక్తి వంచన లేకుండా మీ అందరూ మా నాన్నగారి మీద ఏదైతే నమ్మకంతో గతంలో ఆయన ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎలా అయితే మీ మీద ఆ ప్రేమాభిమానంగా మారిందో అలానే మళ్ళీ కూడా మీరు నాకు చెప్పిన ప్రతి సమస్యని పరిష్కరించి మీ అందరి ప్రేమాభిమానాలు నేను కూడా చురుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో మా నాన్నగారు 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యే ఉన్న సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా వేటకెళ్తాం. వేటకెళ్ళి మనం ఎంతో అలసిపోతాం. 50 ఏళ్ళ తర్వాత వేటకెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో గెలవెత్తి మత్స్యకారుల కోసం 50 ఏళ్ళకి ఆ రోజు పెన్షన్ తీసుకొచ్చిన ఘనత పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్తుంది. అలానే మత్స్యకారులకి బోట్లు కావాలి, ఇంజన్లు కావాలి, బలలు కావాలి, ఐస్ బాక్సులు కావాలి. అలానే మనము సముద్రంలోకి వెళ్తాం, అక్కడ దిక్సూచికి కావాల్సిన కంపాసులు అవన్నీ కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో మనం అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలానే
మత్స్యకార గ్రామాలకి అభివృద్ధి పనులు చేశాము, తుఫాన్ చెట్లు కట్టాము. అలానే మైపాడ్లో ఇక్కడ కట్టిన బీచ్ రిసార్ట్ ఏదైతే ఉందో దాన్ని కానివ్వండి, అలానే మనకి రామచంద్రపురంలో కట్టిన రిసార్ట్ కానివ్వండి, అన్ని కూడా మా నాన్నగారు మత్స్యకార గ్రామాల్లో ఇక్కడ టూరిజం బాగా డెవలప్ అవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఆయన కట్టడం జరిగింది. ఇక్కడ అవసరమైన అన్ని పరిశ్రమలు తీసుకొస్తాం. ఇక్కడ ఎంతమంది ఇవాళ మత్స్యకారులు కేవలం వేటకండమే కాకుండా చాలా మంది పిల్లల్ని చదివించుకొని వాళ్ళు ఏదో ఒక ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆశతో ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ పరిశ్రమలు తీసుకొస్తాం, వాళ్ళకి అవసరమైన ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి ఈ రోజున ఈ సభ ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తాం. అలానే ఇంకా మీరు చెప్పిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా నేను పోరాటం చేస్తాను. మీకోసం ఎల్లవేళలా నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. మీ అందరూ నేను కోరుకునేది ఒకటే, గతంలో మా నాన్నగారు చూశారు, మంచి పనులు చేశాం. ఇక్కడే కాదు, నియోజకవర్గంలోనే ఈ మన ఇందుకుపేట 2009లో మనకు కలిసింది. 2004లో నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. 2 సార్లు మాత్రమే మన ప్రాంతానికి మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే ఉన్న సమయంలో కోవూరు నియోజకవర్గానికి అవసరమైన అన్ని అభివృద్ధి పనులు ఆయన ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చేశారు. మిగిలిపోయిన ప్రతి ఒక్క పని, ఇల్లు లేని ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టిస్తాం. ఇవాళ నేను తిరుగుతున్నప్పుడు చూశాను, కొంతమంది ఇల్లులు ఇరిగిపోయి పైన అన్ని కూడా వర్షం నీళ్ళని కూడా ఇళ్ళలోకి వస్తూ చాలా మంది ఇబ్బంది పడుతూ పైన పంటలు కట్టుకొని ఇబ్బంది పడుతున్న నేను చూసినవన్నీ కూడా వాళ్ళందరూ కూడా మాటిస్తున్న ఆ ఇల్లులని తొలగించి కొత్త ఇల్లులు కూడా మీ అందరూ కూడా కట్టించే ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఇంకా కూడా గతంలో ఉన్న అన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు అలానే కొనసాగిస్తాం. ఇంకా కొత్త పథకాలు తీసుకొచ్చాం, అవన్నీ కూడా మీకు వచ్చేటట్టు చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు